తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ను గవర్నర్ కేంద్రానికి పంపడంపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చిస్తున్నారు. అలాగే ఈ నెలాఖరులో కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఇవ్వనున్న క్రమంలో దానిపైన చర్చించే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ను గవర్నర్ కేంద్రానికి పంపడంపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తున్నారు. అలాగే ఈ నెలాఖరులో కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఇవ్వనున్న క్రమంలో దానిపైన చర్చించే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగ్రావు లైవ్ లో అందిస్తారు. నర్సింగ్రావు. ఎస్ లక్ష్మీదుర్గ సరిగ్గా 3 గంటలకి ఈ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపుగా గంట సేపటి నుంచి ఈ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరయ్యారు. ఒక దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ మాత్రము హాజరు కాలేదు. ఆయన వేరే రాష్ట్ర పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేదు. అయితే ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద ఈరోజు కేబినెట్లో చర్చిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. వాస్తవానికి ప్రతి నెలలో 2 సార్లు 15 రోజులకోసారి కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పి ముందుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు మొదటి రోజు సమావేశానికి సంబంధించి ఆ నెలలో మొదటిసారి జరిగేటువంటి సమావేశంలోనే నెక్స్ట్ సమావేశానికి సంబంధించినటువంటి తేదీని కూడా ఖరారు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అంటే స్వపరిపాలనలో భాగంగా నిర్ణయాలు వేగంగా జరగడానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పనులను పర్యవేక్షిస్తూ వాటిని పరిగెత్తించడానికి ఈ కేబినెట్ సమావేశాలు ఉపయోగపడతాయని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు గత 2 నెలలుగా ఇదే విధంగా కొనసాగుతూ ఉన్నాయి సమావేశాలు. సో అందులో భాగంగా ఈ నెలకు సంబంధించినటువంటి 2వ సమావేశం ఈరోజు జరుగుతుంది. వాస్తవానికి 25వ తేదీన జరగాల్సి ఉంది. కానీ అప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ సమావేశాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 42% పెంచి ఎన్నికలకు వెళ్లాలనేటువంటి నిర్ణయానికి రాష్ట్ర సర్కార్ వచ్చింది. ఆ మేరకు ఇప్పటికే కేంద్రానికి బిల్లును పంపించింది. అసెంబ్లీలో ఆ బిల్లుకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించింది. ఆ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. కానీ ఈలోగా హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు పెంచుకొని ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో రాజ్యాంగంలోని పంచాయతీరాజ్ చట్టంలోని 285A సవరణ చేసి ఈ ఆర్డినెన్స్ ద్వారా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో ముసాయిదా ఆర్డినెన్స్ని రాజ్భవన్కు పంపించింది రాష్ట్ర సర్కార్. కానీ గవర్నర్ కూడా ఇప్పటికే ఆ బిల్లుని న్యాయ సలహా కోసం కేంద్ర హోంశాఖకు పంపించినటువంటి నేపథ్యంలో దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన ఈరోజు సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. నిజంగా గవర్నర్ దాన్ని తిరస్కరిస్తారా ఆమోదిస్తారా అనేటువంటిది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. సెప్టెంబర్ 30 అంటే మరొక 2 నెలల సమయం మాత్రమే ఉంది. సో ఈలోగా అంటే ఎన్నికల ప్రక్రియ కొనసాగించడానికి దాదాపుగా 25 నుంచి 30 రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అంటే ఈలోగా రిజర్వేషన్లను ఖరారు చేసుకుని జీవో ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయాలి అనంటే కానీ గవర్నర్ నుంచి ఇంకా ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి స్పందన లేనటువంటి నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ ఆమోదిస్తే ఏ విధంగా వెళ్ళాలి, ఆమోదించకపోతే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కోర్టుకు వెళ్ళే ఉన్న గడువుని మరింత కోరాలా అనేటువంటి దానిపైన సమగ్రంగా ఈరోజు సమావేశంలో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే అంతకంటే దాంతో పాటుగా ఇటీవల నిపుణుల కమిటీ కులగన్నకు సంబంధించినటువంటి ఎంపెరికల్ డాటాకు సంబంధించినటువంటి ఒక నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. సో ఈరోజు సమావేశంలో అందుకు సంబంధించినటువంటి వివరాలకు కూడా కేబినెట్లో ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టుకు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా మరికొన్ని అంశాలపైన కూడా ఈరోజు సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందులో ప్రధానంగా జూనియర్ కాలేజీల్లో కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నియామకానికి సంబంధించి ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు కేబినెట్లో చర్చించి దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది.
ఇక రెండు, ఇప్పుడు వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది, వర్షాలు కురుస్తూ ఉన్నాయి, రైతులంతా కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యి ఉన్నారు. ఇప్పుడు యూరియా అవసరం కూడా రైతులకు ఉంటుంది రాబోయేటువంటి ఆగస్టు సెప్టెంబర్కు సంబంధించి. అయితే కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా సరఫరా రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి కంటెంట్కు తగ్గట్టుగా ఇండెంట్కు తగ్గట్టుగా రావటం లేదనేటువంటిది ఒక చర్చ నడుస్తూ ఉంది. కేంద్రం నుంచి ఏ విధంగా యూరియాను రాబట్టుకోవాలనేటువంటి దానిపైన కూడా, రైతులకు సమస్యలు లేకుండా ఈ వర్షాకాలంలో ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలనేటువంటి దానిపైన కూడా ఈ రోజు సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా మరికొన్ని కీలకమైనటువంటి అంశాలపైన చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ నరసింహరావు.